నమస్కారం. ఇవాళ ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరిలోనూ అంధత్వాన్ని తెచ్చిపెడుతున్న కారణాలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. అంధత్వం అనేది ఇవాళ మనలో చాలా మందికి జీవితకాలపు శాపంగా మారుతోంది. పుట్టుకతోటి వచ్చే దృష్టి దోషాలు, చేజేతుల కొని తెచ్చుకునే షార్ట్ సైట్, లాంగ్ సైట్ వంటి లోపాలు, వయసుతో పాటు శుక్లాలు, నీటి కాసులు వంటి జబ్బులు ఇవన్నీ నేడు కంటి చూపును కబలిస్తున్నాయి. మొత్తంగా దృష్టికి గ్రహణం పట్టేలా చేస్తున్నాయి. ఇవాళ ప్రపంచ అంధత్వ నివారణ దినం. ఈ సందర్భంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ సాధారణంగా కనిపించే దృష్టి లోపాలు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని నానుడి. అది అక్షర సత్యం. ఎందుకంటే మనిషి ప్రకృతిని, ప్రపంచాన్ని దర్శించగలిగేది ఈ నేత్రం అనే గవాక్షం ద్వారానే. నిజం చెప్పాలంటే మన మెదడు కన్ను ద్వారా ఈ విశ్వాన్ని దర్శిస్తుంది. వస్తువుల మీద పడే కాంతి మన కంట్లోని కార్నియా, లెన్సుల గుండా ప్రసరించి రెటీనా మీద పడి ఆ వస్తువు తాలూకు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ విషయాన్ని కంటి నరం ద్వారా తెలుసుకున్న మెదడు ఫలానా వస్తువును మనం చూశాం అని నిర్ధారిస్తుంది. కార్నియా, లెన్స్, రెటీనా ఈ మూడింటిలో ఎక్కడ ఏ తేడా ఉన్నా దృష్టిలోపాలు తలెత్తడమో, అంధత్వం వచ్చిపడడమో జరుగుతుంటుంది. రకరకాల కారణాల వల్ల చిన్న వయసు నుంచి వృద్ధాప్యం దాకా ఏ వయసు వాళ్లలోనైనా అనుకోని రీతిలో ఈ దృష్టి సమస్యలు, అంధత్వం వచ్చిపడే ప్రమాదముంది. నిజానికి చాలా సందర్భాలలో నివారించుకునే జాగ్రత్త పడే అవకాశాలున్నప్పటికీ నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల ఈ చూపు సమస్యలు, అంధత్వం తలెత్తుతున్నాయని అనేక వైద్య సర్వేలు చెబుతున్నాయి. అందుకే ఈసారి వరల్డ్ సైట్ డే సందర్భంగా మీరు మీ కంటి చూపును ఒకసారి చెక్ చేయించుకోండి. అలాగే మీ బంధుమిత్రులకు కూడా ఆ మాట చెప్పండని పిలుపునిస్తూ దృష్టిలోపాలు, అంధత్వ నివారణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రధానంగా దృష్టి సారించారు. 1,00,000 మన పాపులేషన్కి 5 డాక్టర్లు కావాలి. మనకుంది ఎంత? మనకుంది 10 లక్షల మందికి ఒక్కళ్ళున్నారు. కాబట్టి ఇది సరిపోదు, ఏ మూలకి చాలదు. ఇప్పుడు మళ్ళీ వేరే దేశాలు తీసుకున్నారనుకోండి, అమెరికా లేకపోతే యూకే, యునైటెడ్ కింగ్డమ్లో 1,00,000 మందికి 4 కళ్ళు స్పెషలిస్ట్ ఉన్నారు. అమెరికా తీసుకుంటే 1,00,000 మందికి 5 ఉన్నారు కళ్ళు స్పెషలిస్ట్. సో కాబట్టి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం అనేది చాలా సులభం వాళ్ళకి. చాలా వరకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వెళ్ళి తర్వాత చూయించుకొని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా చాలా సులభం వాళ్ళకి. ఇప్పుడు మనం దేశంకి వస్తే ఎక్కువ శాతం డాక్టర్లు ఏమవుతారంటే సిటీస్లో ఉన్నాం. రూరల్ ఏరియాస్కి వెళ్ళేపాటికి ఈ పల్లెటూళ్ళలో లేకపోతే చిన్న చిన్న కుగ్రామాల్లో దాదాపుగా కళ్ళ డాక్టర్లు అనేది లేకపోతే కళ్ళు పరీక్ష చేసేవాళ్ళు చాలా తక్కువ అన్నమాట. అందుకనే ఇప్పుడు మన ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం ప్లస్ ఆంధ్ర ప్రభుత్వం అనేది కంటి వెలుగు ప్రోగ్రాం అనేది పెట్టారు కొంతకాలం క్రితం. ప్లస్ ఇప్పుడు లాంచ్ కూడా చేయబోతున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే ఇప్పుడు కన్ను ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడం అనేది మొదటి భాగం. దాని తర్వాత దాన్ని ఎలా నివారణ చేయాలో దాని తర్వాత ఆలోచించవచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మనందరికీ వెళ్ళి కళ్ళు పరీక్ష చేయించుకోండి ఒకసారి. మీకు ప్రాబ్లం ఉందో లేదో మీకు తెలియపోవచ్చు, బట్ వెళ్ళి మీకు చూయించుకుంటేనే మీకు తెలుస్తుంది. మీరు చుట్టుపక్కల వాళ్ళకి, మీ బంధువులకి అందరికి కూడా చెప్పండి కంటి ప్రాబ్లం ఏమైనా ఉందో లేదో ఒకసారి వెళ్ళి చూయించుకుంటే కానీ మనకు తెలియదని. మార్పు ప్రకృతి సిద్ధం. బాల్యం, కౌమారం, యవ్వనం, మలివయసు, వృద్ధాప్యం ఇలా మార్పు తప్పనిసరి పరిణామమే. వయసు మీద పడేసరికి ఒంట్లో జవసత్వాలు సన్నగిల్లడం, వినికిడి తగ్గడం, జుట్టు రాలడం, దంతాలు ఊడిపోవడం ఇలా ఎన్నో మార్పులు సంభవిస్తాయి. వయస్సుతో పాటే కంటిచూపు కూడా తగ్గుతుంది. దీనినే ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ అంటారు. ఎప్పుడో 6-10 వయసు తర్వాత వచ్చే ఈ సమస్యను కూడా నేటి తరాలు చేజేతుల 40 ఏళ్లకే కొని తెచ్చుకుంటున్నాయి. ధూమపానం, మద్యపానం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, సమతులాహారం తీసుకోకపోవడం వల్ల సెంట్రల్ విజన్ని దెబ్బతీసే ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ వస్తుంది.
అలాగే శుక్లాలు కూడా కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వయస్సు మీద పడడంతో పాటే షుగర్, ధూమపానం, మద్యపానం, సూర్యరశ్మికి ఎక్కువగా గురి కావడం లాంటి వాటి వల్ల శుక్లాలు రావడం, తద్వారా చూపు దెబ్బతినడం లాంటివి సంభవిస్తుంటాయి. అలాగే కళ్లద్దాలు పెట్టుకుని సరిచేసుకునే దృష్టిలోపాల విషయంలో కూడా ప్రజల్లో సరైన అవగాహన లేదు. మొత్తం వరల్డ్లో చూస్తే దాదాపుగా 4 కోట్ల మందికి చూపు అసలు లేదు. చూపు అసలు లేదంటే ఏమీ కనిపించదు అనమాట. దీంతో పాటు దాదాపుగా 22 కోట్ల మందికి చూపు చాలా తక్కువ ఉంటుంది. చూపు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు సర్జరీ కానీ లేకపోతే కళ్ళజోడు ఇస్తే కొంచెం కరెక్ట్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. బట్ ఏంటంటే మనం ఏం చేసినా కూడా ఇది రికవర్ అయిన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. 26 కోట్ల మందిలో దాదాపుగా 90% మంది డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నారు. అంటే ఏంటి, ఆఫ్రికా, మనకి ఇండియా, మనకి సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఇవన్నీ కంట్రీస్ చూపు లేని వాళ్ళు 90% మంది ఈ కంట్రీస్లో ఉన్నారనమాట. వీళ్ళల్లో ఇంకో ఈ విషయం ఏంటంటే దాదాపుగా 55% నుంచి 60% వరకు ఆడవాళ్ళు. అంటే అంధత్వం ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుందని కాదు. ఏంటంటే ఆడవాళ్ళకి కంటి చూపు ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి చూపించుకోవటం ప్లస్ దానికి నివారణ తీసుకోవడం అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పర్సంటేజ్ అనేది ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుంది. మన దేశంలో దాదాపుగా 1 కోటి మందికి 1 కోటి మంది కన్నా ఎక్కువ మందికి చూపు అసలు లేదు. అంటే కంప్లీట్ బ్లైండ్ అనమాట. దీంతో పాటు ఇంకో 4 కోట్ల మందికి చూపు అనేది చాలా తక్కువ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటని అనుకుంటే అన్నిటికన్నా ముఖ్యమైన కారణాలు శుక్లాలు. శుక్లాల తర్వాత ముఖ్యమైన కారణం కళ్ళజోడు లేకపోవడం. ఇప్పుడు ఎవరికన్నా చూపు సరిగ్గా కనిపించలేదనుకోండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నార్మల్ చూపు ఎలా ఉంటుందో తెలియదు అసలు వాళ్ళకి. సో ఎవరైనా వెళ్ళి స్కూల్కి వెళ్ళి చూపు చెక్ చేసి లేదు ఈ ప్రాబ్లం చూపు సరిగ్గా కనపట్టలేదని చెప్తేనే అప్పుడు వాళ్ళకి కళ్ళజోడు ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎంతో శాతం మంది మన పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడంతో పాటు వెళ్ళినాళ్ళకి కూడా ఇది కనిపెట్టకపోవటం అనేది చాలా పెద్ద సమస్య అయింది. సో వీళ్ళకి కనిపెట్టి వీళ్ళకి కళ్ళు జోడిస్తే చాలా వరకు ఈ అంధత్వ ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుద్ది. అలాగే శుక్లం ఆపరేషన్లు కూడా ప్రస్తుతానికి 10 లక్షల మందికి దాదాపుగా 10,000 నుంచి 15,000 శుక్లాల ఆపరేషన్ చేయాలి మన దేశంలో ప్రతి సంవత్సరం, ప్రతి 10 లక్షల మందికి. కానీ మనం ప్రస్తుతానికి 6,000 చేస్తున్నాం. అంధత్వం అనేది శుక్లాల గురించి ఉన్న అంధత్వం కూడా పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం. శుక్లం ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ కళ్ళజోడు ఇవ్వకపోవటం అనేది ఇంకో ప్రాబ్లం. ఆపరేషన్ చేసిన తర్వాత దూరపు చూపు ఏదో బాగానే ఉంటుంది, కానీ దగ్గర చూపు కూడా కళ్ళజోడు కావాలి కదా, దాని మూలాన్ని కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షార్ట్ సైట్, లాంగ్ సైట్ టీనేజ్ పిల్లల్లో మొదలుకొని నడి వయసు వారి వరకు చాలా మందిలో చాలా సాధారణంగా కనిపించే దృష్టి దోషాలివి. అసలు దృష్టి లోపాలు ఎలా వస్తున్నాయి, వీటి విషయంలో మనం ఎలాంటి అవగాహన పెంచుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్, హై బీపీ మన ఆరోగ్యం పాలిట రాహుకేతువుల్లా పరిణమిస్తోన్న జీవనశైలి జబ్బులు. గతి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతిమించిన బద్ధకం, ఒత్తిళ్ల కారణంగా ఇటీవలి కాలంలో ఉట్టిపుణ్యానికే వచ్చిపడుతున్న సమస్యలివి. ఈ మధుమేహం, రక్తపోటు అనేవి నిశ్శబ్దంగా ఒళ్ళు గుల్లజేసి పారేసే సమస్యలు. ఈ రెండింటి వల్ల ఒంటికే కాదు కంటికి కూడా ఎనలేని ముప్పు అని ఇటీవలి కాలంలో డాక్టర్లు బాగా హెచ్చరిస్తున్నారు. షుగర్, బీపీల వల్ల డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా లాంటి సమస్యలు దృష్టిలోపాలను, అంధత్వాన్ని తెచ్చిపెడుతుంటాయి. డయాబెటిక్ రెటినోపతిలో కంటి రెటీనాలో సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోవడం, రక్తం లీక్ కావడం, దీంతో చూపు మందగించడం జరుగుతుంటుంది. అలాగే కంట్లోని స్రావాల్లో ఒత్తిడి పెరగడం వల్ల దానిని గుర్తించే సమయానికి కోలుకోలేని విధంగా కంటి చూపు దెబ్బతినే గ్లకోమా వచ్చే ప్రమాదం ఉంటుంది. శుక్లాలు, కళ్ళజోడు లేకపోవడమే కాదు, ఇప్పుడు నీటి కాసులు అంటారు, గ్లకోమా అంటారు. గ్లకోమా దాదాపుగా మన దేశంలో 3 నుంచి 4% అంధత్వానికి కారణం. దీంతోపాటు నల్లగుడ్డు వ్యాధులు, అంటే కంటికి దెబ్బలు తగిలితే నల్లగుడ్డు మీద తెల్ల మచ్చలు వస్తాయి, లేకపోతే నల్లగుడ్డుకి ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే అప్పుడు తెల్ల మచ్చలు వస్తాయి అన్నమాట. దీని మూలాన్ని కూడా చూపు అనేది కనిపించుకుని చాలా మందికి పోద్ది. ఇలాగొచ్చే వ్యాధులు కూడా దాదాపుగా 100కి 4% ఈ నల్లగుడ్డు వ్యాధులతో కూడినాయి అన్నమాట. దీంతోపాటు ఇప్పుడు మనకి కొత్తగా దేశంలో మొదలైంది కొత్త ప్రాబ్లం ఏంటంటే డయాబెటీస్. సో షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంటి లోపల భాగం అంటే రెటినా ఉంటుంది కదా, అది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఇప్పుడు దాదాపుగా
మన ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 50% డయాబెటీస్ ఉన్నవాళ్ళు మన ఇండియా, చైనా, ఇండోనేషియాలో ఉన్నారు. అంటే ముందు వచ్చే 25-30 సంవత్సరాల్లో మనకి షుగర్ వ్యాధి అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవబోతుంది. దీంతోపాటు ఏమవుతుందంటే కంట్లో రక్తనాళాలని ఎఫెక్ట్ అయ్యి రక్తనాళాలు చాలా సన్నబడి కంట్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటే డయాబెటిక్ రెటినోపతిలో మామూలుగా మన శరీరంలో ఎక్కడ కూడా రక్తనాళాలు అనేది డైరెక్ట్ కనపడవు. కళ్ళల్లో ఏంటంటే కంట్లో లైట్ వేసి చూస్తే కంటి లోపల రెటినా మీద రక్తనాళాలు డైరెక్ట్ కనపడతాయి అన్నమాట. సో మనం దాన్ని పరీక్ష చేస్తే మిగతా శరీరంలో రక్తనాళాల పరిస్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. అందుకనే కంటి పరీక్ష, షుగర్ ఉన్నవాళ్ళు కంటి పరీక్ష చేసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. ఇప్పుడు నల్లగుడ్డు మీద చుక్కలు లాంటి కానీ లేకపోతే ఏమైనా వ్యాధులు వస్తే ఇప్పుడు కంటి లోపలగా మామూలుగా లైట్ ప్రవేశిస్తుంది కదా, ఈ లైట్ని ఆపేస్తాయి అన్నమాట. సో కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే నల్లగుడ్డు మార్పిడి చేసి ఆపరేషన్ చేస్తే అప్పుడు మామూలుగా నల్లగుడ్డు తెల్లబడింది తీసేసి కొత్త నల్లగుడ్డు పెట్టిస్తే అప్పుడు మామూలుగా చూపు బాగా కనపడుతుంది. కన్ను మారటం అంటే మొత్తం కన్ను కాదు, నల్లగుడ్డు వరకే మారుస్తాం అనమాట. సో ఈ నల్లగుడ్డు ఎవరన్నా డొనేట్ చేసినప్పుడు వాలంటరీ కానీ లేకపోతే మోటివేట్ చేసి డొనేట్ చేసిన తర్వాత ఐ బ్యాంక్ అనే సంస్థలో మనం స్టోర్ చేస్తాం అనమాట. కళ్ళు నల్లగుడ్లు డొనేట్ చేసిన వాళ్ళు కరెక్ట్గా దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని స్టోరేజ్లో పెట్టి ఫ్రీజ్ చేసి అవకాశం వచ్చినప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి వాడటానికి అనేది ఉంచుతాం అనమాట ఐ బ్యాంక్కి. సో ఇది ఏంటంటే దీనికి ఫీజు ఏం ఛార్జ్ చేయకూడదు. మామూలుగా అయితే ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు ఏముంటాయో దీని వరకే ఛార్జ్ చేస్తారనమాట. ఈ ఐ బ్యాంకులు అనేది ప్రస్తుతానికైతే ఇప్పుడు మా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో 4 ఐ బ్యాంకులు స్టార్ట్ చేసాం. ఒకటి హైదరాబాద్లో, ఒకటి విశాఖపట్నంలో, ఒకటి విజయవాడలో, ఒకటి భువనేశ్వర్లో. దీంతోపాటు ఒక కొత్త సంస్థ హన్స్ ఫౌండేషన్ అని అమెరికా నుంచి ఒక బిలియనర్ డబ్బులు ఇచ్చి స్టార్ట్ చేసిన సంస్థ అన్నమాట. వాళ్ళు నార్త్ ఇండియాలో ఈ ఐ బ్యాంక్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పెట్టడానికి ఒక 5 ఐ బ్యాంక్స్ స్థాపించడానికి మా హెల్ప్ అడిగారు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ ఒక ఐ బ్యాంక్ స్టార్ట్ చేసాం రిషికేశ్లో, 2 ఐ బ్యాంక్ గౌహటిలో, దీని తర్వాత ఇంకో 3 ఐ బ్యాంకులు నార్త్ ఇండియాలో కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. దీంతో ఏమవుద్దంటే నల్లగుడ్లు అవైలబిలిటీ అంటే ఎవరికైనా అవసరం అయితే చాలా ఈజీగా చాలా సులభంగా దొరికే అవకాశాలు ఉంటాయి ముందుగా. శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి, వయస్సుతో వచ్చే అంధత్వం, చిన్నపిల్లల్లో వచ్చే అంధత్వం, ఇంకా దృష్టి లోపాలు ప్రధానంగా ఇవే కంటి చూపును దెబ్బతీస్తుంటాయి. వీటన్నింటినీ 2020 సంవత్సరం నాటికి రూపుమాపి ఏ ఒక్కరూ కూడా అంధత్వంతో బాధపడరాదని, అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 కోట్ల మంది అంధత్వ సమస్యతో బాధపడుతున్నారు. వీరంతా దాదాపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వారే. దగ్గరి చూపు దెబ్బతినడం, దూరపు చూపు దెబ్బతినడం లాంటి దృష్టి లోపాల్ని కళ్లద్దాలతో సరిచెయ్యొచ్చు. ఇక శుక్లాలను సర్జరీతో నయం చెయ్యొచ్చు. షుగర్ జబ్బును రాకుండా చూసుకోవడం లేదా షుగర్ ఉంటే నియంత్రణలో ఉంచుకోవడం ద్వారా అనేక కంటి సమస్యల్ని రాకుండా చూసుకోవచ్చు. చిన్నపిల్లల్లో వచ్చే శుక్లాలు, ట్యూమర్లు తదితర సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా పసిగట్టి చికిత్స చేయిస్తే అంధత్వం రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఎవరికైనా సరే నల్లగుడ్డు మార్పిడి చేసిన ఆపరేషన్ చేసిన తర్వాత రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చి చూయించుకోవడం అనేది చాలా ముఖ్యం. మామూలుగా ఏం చేస్తారు పేషెంట్స్ ఎక్కువ మంది, ఇప్పుడు ఆపరేషన్ అయింది, చూపు బాగా వచ్చింది, కొంతకాలం మందులు వాడతారు, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలని వదిలేసి ఇంకా మర్చిపోతారు, వాళ్ళ పనిలో వాళ్ళు పడి ఇంకా మర్చిపోతారు అనమాట. సో దాంతో ఏమవుద్ది, మన నల్లగుడ్డు ఇప్పుడు వేరే మనిషి తీసి కంట్లో పెడతాం కాబట్టి కొన్నిసార్లు మన శరీరం దాన్ని ఒప్పుకోదన్నమాట. అప్పుడు అది మళ్ళీ ఫెయిల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ రిటర్న్ మళ్ళీ చెకప్కి వస్తారు, అప్పుడు మనకి చేసేదే ఉండదు, మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇలాగా మనకి ఆపరేషన్ చేయటం ఒక్కటే కాకుండా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నల్లగుడ్ని కేర్ తీసుకోవాలనేది చాలా ముఖ్యం అన్నమాట. సో ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నామంటే టెలిఆఫ్థల్మాలజీ అనేది స్టార్ట్ చేసాం. కంప్యూటర్కి వీడియో కెమెరా అటాచ్ చేస్తున్నాం. సో పేషెంట్ చెకప్కి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు హైదరాబాద్లో కూర్చొని పేషెంట్ కన్ను ఎలా ఉంది, ఆపరేషన్ చేసిన తర్వాత పరిస్థితి బాగుందా లేదా, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా, మందులు వాడుతున్నారా లేదా అని ఇక్కడి నుంచి చూడొచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడి నుంచే పేషెంట్కి చెప్పొచ్చు అనమాట, ఈ ప్రాబ్లం ఉంది ఎమ్మటే రండి, లేకపోతే ఈ మందులు వాడాలి మీరని చెప్పేస్తే తనకి ప్రతిసారి హైదరాబాద్ వచ్చి చూయించుకోవడం లేకపోతే విజయవాడ, వైజాగ్ వచ్చి చూయించుకోవడం అనేది తప్పు. వరల్డ్ సైట్ డే సందర్భంగా మొబైల్ వ్యాన్ ఒకటి లాంచ్ చేస్తున్నాం. మొబైల్ వ్యాన్ అంటే
ఒక 4-5 సెంటర్ల చుట్టూ తిరగటానికి ఒక వ్యాన్ని తయారు చేసాం. ఆ వ్యాన్ మీద లేటెస్ట్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ పెట్టి ఆ వ్యాన్ని 4-5 సెంటర్లు తిప్పుతాం అన్నమాట. దాంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెంటర్లకు వచ్చిన వాళ్ళు ఏమన్నా డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏమైనా అవసరం అయితే ఈ ఎక్విప్మెంట్ చాలా కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి సెంటర్లో ఎవరు పెట్టలేము. అక్కడ కూర్చొని టెస్ట్ చేయించుకోగానే ఆ టెస్ట్ రిపోర్ట్ ఇక్కడికి వచ్చుద్ది. అది చూసి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా, ఏమైనా చేయాలా, లేకపోతే ఏమైనా మందులను వాడాలా అని చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇది ఉండటం మూలాన ముందు టెస్టింగ్ ఫేజ్ అనమాట. 5 సెంటర్లు తిప్పుతాం. దాని తర్వాత ఇది బాగా పనిచేసి చాలామందికి ఉపయోగపడుతుందంటే దాని తర్వాత ఇంకా ఎక్కువ వ్యాన్లు కూడా లాంచ్ చేసే ప్లాన్స్ అయితే ఉన్నాయి మాకు. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. వరల్డ్ సైట్ డే పరంగా అన్నిటికన్నా ముఖ్యం మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కొలీగ్స్కి అందరికి వెళ్ళి చెప్పండి. వెళ్ళి చూపు ఒకసారి పరీక్ష చేయించుకోండి, కళ్ళు పరీక్ష చేయించుకోండి. ఏమైనా ఇబ్బంది అయితే కంటి స్పెషలిస్ట్తో మాట్లాడండి. అంధత్వాన్ని నివారించుకునే దిశగా మనం ఏం చేయాలి? దృష్టిలోపాలపైన మనకు ఎలాంటి అవగాహన అవసరం? జీవితాంతం చూపును చక్కగా ఉంచుకునేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పేదరికం, ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, ఈ రెండు కూడా దృష్టిలోపాలు, అంధత్వ సమస్యలకి ప్రధాన కారణాలని వైద్య ఆరోగ్య సంస్థలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 90% కంటిచూపుకు సంబంధించిన సమస్యల కేసులు ఎక్కువగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశంలోనే నమోదవుతున్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెంటెడ్ బ్లైండ్నెస్ అనే సంస్థ సర్వేలో వెల్లడయింది. హ్రస్వదృష్టి, దీర్ఘదృష్టి, చత్వారం, శుక్లాలు, గ్లకోమా లాంటి కంటి జబ్బులపై అసలేమాత్రం అవగాహన లేకపోవడం వల్ల వాటిని గుర్తించేసరికే చూపు దెబ్బతినడం లేదా పూర్తిస్థాయి అంధత్వం రావడం జరుగుతోంది. ఇక షుగర్, హైబీపీ లాంటి సమస్యలు కూడా కంటి చూపును పరోక్షంగా హరించేస్తుంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు, విటమిన్ ఏ లోపం లాంటివి కూడా కంటి జబ్బులకు, అంధత్వానికి కారణమవుతుంటాయి. అర్లీ ట్రీట్మెంట్ ఇచ్చేదానివల్ల కొంత శాతం చూపును రిస్టోర్ చేయడము, బ్లైండ్నెస్ కాకుండా అరికట్టము చేసుకోవచ్చు. దీనికి ముఖ్యమైన టిప్స్ కొన్ని ఉన్నాయి. ఒకటేమంటే డైట్. ఈ డైట్ వల్ల చాలా మాత్రము కొన్ని జబ్బులు అరికట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లల్లో వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కార్నియల్ బ్లైండ్నెస్ వస్తుంది. దీన్ని అరికట్టవచ్చు. అలానే నైట్ బ్లైండ్నెస్తో కూడా కొంతమంది ఉంటారు, వైటమిన్ ఏ తక్కువ ఉండి. ఇది డైట్ వల్ల అడ్జస్ట్ చేయొచ్చు. ఏజ్ రిలేటెడ్ మ్యాకులార్ డీజనరేషన్, వీళ్లకు వెజిటేరియన్ డైటు, తర్వాత ఎక్కువ ఫ్రూట్సు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న డైట్ తీసుకుంటే ఈ డీజనరేటివ్ డిసీజెస్, మ్యాకులార్ డీజనరేషన్ అనుకోండి, అర్లీ క్యాట్రాక్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మనము అరికట్టచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఈజ్ డైట్. రెండోది స్మోకింగ్. స్టాప్ స్మోకింగ్. స్మోకింగ్ వల్ల కూడా డ్రై ఐ అనేది ఒకటి వస్తుంది, అర్లీ క్యాట్రాక్ట్స్ వస్తాయి, తర్వాత మ్యాకులార్ డీజనరేషను, తర్వాత టొబాకో అంబిలోపియా, ఆప్టిక్ న్యూరైటిస్, ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి. కాబట్టి స్టాప్ స్మోకింగ్. మూడోది ఎక్సర్సైజెస్, వాకింగు, ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్ తినేదానివల్ల కూడా మన ఐస్ను హెల్తీగా పెట్టచ్చు. నాలుగోది అవాయిడ్ డ్రైనెస్. డ్రై ఐ వల్ల కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రై ఐ లీడ్స్ టు కార్నియల్ బ్లైండ్నెస్, కార్నియల్ స్కార్స్. కాబట్టి డ్రై ఐ ఉంటే తగిన చికిత్స వెంటనే చేసుకోవాలి. అర్లీ క్యాట్రాక్ట్స్ ఉంటే దానికి వెంటనే శస్త్రచికిత్స చేసుకొని నార్మల్ చూపు పొందొచ్చు. అలానే గ్లకోమా గురించి స్క్రీనింగ్ చేసుకొని అర్లీ ట్రీట్మెంట్ ఆఫ్ గ్లకోమా చేస్తే మనము నార్మల్ విజన్ మెయింటైన్ చేయొచ్చు. దృష్టి లోపాలు ఎప్పటికప్పుడు సర్చ్ చేస్తే సింపుల్ గ్లాస్ ప్రిస్క్రిప్షన్తో నార్మల్ విజన్ మనం పొందొచ్చు. అలానే మెల్లకన్ను, స్క్వింటు అవి ఉంటే అర్లీ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఇంకా హై రిస్క్ గ్రూప్ ఎవరు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, పీరియాడిక్గా ఐ చెకప్స్ చేసుకొని ఈ రెటినోపతీస్ రాకుండా మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు, విటమిన్ ఏ లోపం, ఇన్ఫెక్షన్ల లాంటి విషయంలో జాగ్రత్త పడడం ద్వారా కంటి చూపును కాపాడుకోవచ్చు. అలాగే దృష్టిలోపాలు, శుక్లాలు, గ్లకోమా,
డయాబెటిక్, రెటినోపతి, వయస్సుతో పాటే వచ్చే మాక్యులర్ డీజనరేషన్ తదితర కంటి సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండడం, ఏటా స్క్రీనింగ్ చేయించుకొని అవసరమైతే చిన్నపాటి చికిత్సల సాయం తీసుకోవడం ద్వారా కంటి చూపు దెబ్బతినకుండా అంధత్వం బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. ప్రపంచ అంధత్వ నివారణ దినోత్సవం సందర్భంగా పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరిలోనూ అంధత్వాన్ని తెచ్చిపెడుతున్న కారణాలు, వాటి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.